హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అది కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి భర్తీ చేయడానికి అఫీషియల్గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది అనమాట. ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్న పర్మనెంట్ జాబ్ చేయాలి అనుకుని అయితే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ సువర్ణ అవకాశం అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజే రావడం అయితే జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ ఇస్తా ఉన్నాను. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. మీరు లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. వీడియోలో ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్బీ, ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డ్రైవింగ్ యాప్లో మీకు కేవలం 399కి విత్ 1 రూపీ అయితే ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అవుతున్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఎయిర్మెన్ ఏదైతే గ్రూప్ వై నాన్ టెక్నికల్ మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్ అయితే ఉన్నాయో ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. 2027 సెకండ్ బ్యాచ్ సంవత్సరం నోటిఫికేషన్ అనమాట. ఇయర్లీ మనకు 2 టైమ్స్ అయితే మనకు నోటిఫికేషన్ వస్తుంటుంది. ఇది 2027 సెకండ్ బ్యాచ్ సంవత్సరం నోటిఫికేషన్. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఏంటంటే ముందుకు ఫార్వర్డ్ చేసుకుంటా మళ్ళీ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, అండ్ దీనికి అప్లికేషన్ ఫీజు ఉందా అని చాలామంది ఇవే డౌట్స్ అడుగుతూ ఉంటారు. ఇలాంటి డౌట్స్ అడగదు అంటే కదా మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ ఇయర్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే కదా మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఈ రోజే రావడం జరిగింది. బట్ అప్లికేషన్ మాత్రం మనకు జూలై 6, 2026 నుంచి మనకు జూలై 26, 2026 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అంటే మనకు కేవలం మనకు 20 డేస్ మాత్రమే టైం అయితే ఇవ్వడం జరిగింది అనమాట అప్లై చేసుకోవడానికి. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని జూలై 6న మీరు రెడీగా అయితే ఉండండి. అండ్ మీరు అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు www.indianAirForceRecruitment అంటే IAFrecruitment.edcil.co.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే, ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ అమ్మాయిలు మాత్రం అప్లై చేసుకునే ఛాన్స్ అయితే లేదనమాట. కేవలం మనకు మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ముందుకు వచ్చేసి అప్లై చేసిన తర్వాత మనకు ఫేజ్ 1 అనేది ఆన్లైన్ CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఇది ఓన్లీ ఫేజ్ 1 మాత్రమే. అయితే ఇక్కడ మనకు క్వశ్చన్స్ పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ నుంచి వస్తాయి, 10 సిలబస్ నుంచి అనమాట. అదేవిధంగా మనకు రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి కూడా క్వశ్చన్ అయితే వస్తాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. అండ్ అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్కి మార్కులు అయితే ఉండవు. నెగిటివ్ మార్క్ వచ్చేసి మనకు 0.25 అయితే ఇచ్చారు. 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇది ఫేజ్ 1. ఇక నెక్స్ట్ మనకు ఫేజ్ 2 వచ్చేసి మనకి ఏంటంటే మనకు దీనిలో మనకు చాలా టైప్ ఆఫ్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 2లో మనకు ముందుకు వచ్చేసి వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఐడి వెరిఫికేషన్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా. తర్వాత మనకి ఏంటంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఫిజికల్ టెస్ట్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1 అయితే ఉంటుంది. ఇది క్వాలిఫైన్ వాళ్ళకి మాత్రమే. మళ్ళీ PFT 2 అయితే ఉంటుంది. ఈ PFT ముందు వచ్చేసి మనకు ఫస్ట్ అనేది 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని 21 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకు 7 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. అండ్ 21 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు డిప్లొమా కానీ, B.Pharmacy కానీ, BSc ఇన్ ఫార్మసీ ఎవరుతున్నారు వాళ్ళు 7 minutes 30 seconds వరకు మీకు ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇది రన్నింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకు నెక్స్ట్ మనకు PFT 2 అయితే ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి మనకు 10 పుషప్స్ ఉంటాయి, 1 minute టైమింగ్ ఇది ఇస్తారు. 10 సిటప్స్ ఉంటాయి, 1 minute టైమింగ్. 20 స్క్వాట్స్ ఉంటాయి, 1 minute టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకు గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. మనకు కొంచెం టైమింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకు అడాప్టివిటీ టెస్ట్ 1 అండ్ టెస్ట్ 2 అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది ఫేజ్ 2లోన. ఇక ఫేజ్ 3 వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ వచ్చి మనకు ప్రాపర్గా అన్ని కూడా చెక్ చేస్తారు. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ECG ఇంకా చాలా రకమైనటువంటి టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసి మీకు ఏదైనా ఫాల్ట్ ఉందా, బాడీలో ఏదైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మొత్తం కూడా చెక్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగంగా జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే మనకు పే అండ్ అలవెన్స్లో వచ్చేసి మనకు డ్యూరింగ్ ట్రైనింగ్లో వచ్చేసి మనకు పర్ మంత్ 14,600 ఇస్తారు. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు బేసిక్ పే ఇంకా కొన్ని అలవెన్స్లు కలుపుకుంటే కన్నా, అంటే బేసిక్ పే 26,900 ఉంటుంది. బట్ మనకు అడిషనల్గా మనకు డేర్నెస్ అలవెన్స్లు అని ఇంకా కొన్ని అలవెన్స్లు అయితే ఉంటాయి. అన్నీ కలుపుకుంటే కన్నా మనకు ఓవరాల్గా మనకు వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ అవుతారు. 60,000 వరకు దగ్గర శాలరీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు.
ఎందుకంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మనకు మంచి పోస్ట్ అని చెప్పుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మనకు శాలరీ కూడా మంచి శాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 2 టైప్ ఆఫ్ ట్రేడ్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే 2 టైప్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్. ముందుగా వచ్చేసి మనకు 10+2 క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి జూలై 1, 2006 నుండి జూలై 1, 2010 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు డిప్లొమా వాళ్ళు కానీ, బీ ఫార్మసీ కానీ, బీఎస్సీ ఇన్ ఫార్మసీ కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఈ ట్రేడ్ వాళ్ళు జూలై 1, 2003 నుండి జూలై 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే మ్యారీడ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి జూలై 1, 2003 నుండి జూలై 1, 2006 మధ్యన అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి చూసుకుని అయితే మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ 10+2 కేటగిరీ కింద అప్లై చేసుకోవాలంటే బిలో 21 ఇయర్స్ అయితే ఉండాలి. ఒకవేళ డిప్లొమా కానీ, బీ ఫార్మసీ కానీ, బీఎస్సీ ఫార్మసీని అప్లై చేసుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకుంటే 24 ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే 10+2 ఇంటర్మీడియట్ కానీ ఆర్ ఈక్వలెంట్ అయితే చేసి ఉండాలి. బట్ ఏంటంటే మీకు మీరు చదివినటువంటి ఇంటర్మీడియట్ 10+2 క్వాలిఫికేషన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్టులు అయితే కంపల్సరీ అయితే చదివి ఉండాలి. అండ్ మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలన్నమాట. అబోవ్ అంటే ఇంటర్మీడియట్ మొత్తం కూడా. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ సబ్జెక్టులు వచ్చేసి మీకు 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. లేదంటే కనుక మీరు 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఎవరైతే డిప్లొమా కానీ, బీ ఫార్మసీ కానీ, బీఎస్సీ ఫార్మసీ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి మీకు కంపల్సరీగా 50% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు హైట్ విషయానికి వస్తే కనుక మనకు మెడికల్ అసిస్టెంట్ అండ్ మెడికల్ అసిస్టెంట్ ఫార్మసీ కాబట్టి 152 సెంటీమీటర్లు అయితే మనకు హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ విజువల్ యాక్టివిటీ వచ్చేసి మనకు 6/36 ఉండాలి. ఇంకోటి మనకు చెస్ట్ వచ్చేసి మనకు నార్మల్ ఉన్నప్పుడు 77 అయితే ఉండాలి. అండ్ బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఇక మనకు వెయిట్ వచ్చేసి మన హైట్కి, మన ఏజ్కి అయితే తగ్గట్టు అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి కొన్ని సజెషన్స్ అనమాట. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేద్దామని అనుకున్న వాళ్ళకు ఆ ఫోటో వచ్చేసి మనకు ఏ విధంగా దిగాలి అంటే కనుక క్యాండిడేట్ హోల్డింగ్ ఏ బ్లాక్ స్లేట్ ఫ్రంట్ ఆఫ్ ఈజ్ చెస్ట్, నేము అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ. మీరు ఏం చేస్తారంటే ఫోటో దిగేటప్పుడు చెస్ట్ మీద ఒక బ్లాక్ పలక అనేది పట్టుకొని ఆ బ్లాక్ పలక మీద మీ పేరు అయితే రాయాలి. మీ 10th మెమో అదే విధంగా రాసి కింద వచ్చేసి మీరు ఏ డేట్న అంటే ఫోటో ఏ డేట్న దిగుతున్నారో ఆ డేట్ వేయాలి. ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఫోటో దిగుతున్నారు అనుకోండి, ఈ ఫోటో అంటే ఈ రోజు డేట్ అయితే వేయాలన్నమాట. కాబట్టి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సిగ్నేచర్ వచ్చేసి మనకు బ్లాక్ ఇంక్ పెన్ అయితే మీరు కంపల్సరీ మీరు సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి వైట్ పేపర్ మీద. బ్లూ ఇంక్ అయితే కాదు, బ్లాక్ ఇంక్తో మాత్రమే మెన్షన్ చేశారు. ఇక లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ పేరెంట్స్ సిగ్నేచర్ కూడా ఇమేజ్లు అయితే ఉండాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అని మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి 550 రూపాయలు మీకు నాన్ రిఫండబుల్ పేమెంట్ ఉంది. ప్లస్ 18% మనకు జిఎస్టీ అయితే ఉంది. ఎవరైతే ఈ పేమెంట్ అండ్ 18% జిఎస్టీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నారంటే మీకు ఎగ్జామ్ రాయడానికి అయితే వాళ్ళైతే మనకు ఛాన్స్ అయితే ఇస్తారన్నమాట. ఒకవేళ మీరు మల్టిపుల్ పేమెంట్ చేశారనుకోండి, ఎగ్జాంపుల్గా మీరు పేమెంట్ అవ్వలేదని మళ్ళీ పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది మీరు పేమెంట్ అయితే రీఫండ్ అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి, అది కూడా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్తో భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మీకు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ప్రజెంట్ మనకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, మనకు ఎవరైనా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి, అక్కడ మీకు కూడా అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.